తిరుపతిలో చిరుత సంచారానికి సంబంధించి అలిపిరి జూ పార్క్ రోడ్డు వద్ద చిరుత సంచరిస్తోంది. ఓ వాహనదారుడిపై దాడికి యత్నించింది. క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో పొద్దల మాటును ఉన్న చిరుత ఒక్కసారిగా దూసుకొచ్చింది. అదృష్టవశాత్తు బైక్పై అతను వేగంగా వెళుతుండటంతో అతడు త్రుటిలో తప్పించుకోగలిగాడు. గతంలో కూడా పలుమార్లు ప్రయాణికులపై చిరుత దాడికి యత్నించిన ఘటనలు చూశాం. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, చిరుత దాడికి యత్నించి మిస్ అయింది. ఆల్రెడీ అతను ఏం చెప్తూ ఉన్నాడు? ఆ ప్రయాణికుడితో ఏమైనా మాట్లాడడం జరిగిందా? ఈ ఘటన ఎప్పుడు జరిగిందని చెప్తూ ఉన్నారు? అండ్ ఏమిటి సిచ్యువేషన్? రైట్ రమణబాబు, ఏదైతే తిరుపతి జూ పార్క్ అటు అలిపిరి సమీపంలో ఉండడంతో దట్టమే అటవీ ప్రాంతం కావడంతో చిత్తుపులి సంచారం అధికంగా ఉంది కొంతకాలంగా. అయితే ఇవాళ తాజాగా మరోసారి చిత్తుపులి నిన్న సాయంత్రం 7:24 జూ పార్క్ రోడ్ లో ఒక స్కూటర్ వెళ్తున్న దాడికి ప్రయత్నం చేసింది. ఆ వెంటనే త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వెనకాల చూస్తున్న కారులో డాష్ బోర్డ్ లో సీసీ కెమెరా ఉండడంతో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. దీంతో ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. నిన్న సాయంకాలం ఓ జంట అలిపిరి మార్గం జూ పార్క్ రోడ్ లో వెళ్తూ ఉంది. ఆ రోడ్డు పక్కన కలబట్టు చెట్లు మాటలు దాక్కున్న చిత్తుపుల్లి ఒకసారిగా బైక్ రాగానే వాళ్ళ మీదకి దూకింది. అయితే వాళ్ళు చుట్టులో తప్పించుకున్నారు. పెను ప్రమాదం తప్పని చెప్పాలి. ఆ వెంటనే చిరుత పొదల్లోకి వెళ్ళింది. వెనక వస్తున్న కారులో డాష్ బోర్డ్ ఉన్న సీసీ కెమెరాలు ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అందుకు సంబంధించిన వీడియో పూర్తిగా మన ఆన్ స్క్రీన్ మీద చూస్తున్నట్లుగా గత కొంతకాలంగా జూ పార్క్ సమీపంలో అర్ధరాత్రి కావచ్చు, తెల్లారుజాము చిత్తపుల్లి ఆ పొదల చాటున రోడ్డు మీద రావడం నిత్యం కనిపిస్తూనే ఉంది. అటు వాహనదారులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. అటు స్థానికులు కూడా పార్శ్వధికారులు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు. జూ పార్క్ రోడ్ లో పులులను బోను పెట్టి బంధించి ఇతర ప్రాంతాల్లో వదిలిపెట్టాలని అటు పార్శ్వధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే గతంలో అలిపిరి మెట్ల మార్గంలో చిత్తపులి దాడి చేసి చంపేసిన ఘటన మనకు తెలిసిందే. ఆ తర్వాత చిత్తపుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అలిపిరి మెట్ల మార్గంలో కొన్ని ఆంక్షలు విధించారు. ఈ రకంగా చూసుకుంటే అటు అలిపిరికి కూడా ఇది ప్రమాదంగా ఉంది. గతంలో కూడా జూ పార్క్ నుంచి అలిపిరి తనిఖీ కేంద్రంలో చిత్తపులి రావడం, ఇక్కడ సెక్యూరిటీ పాయింట్ లో సీసీ కెమెరా రికార్డ్ అయింది. ఆ రకంగా చూసుకుంటే ఆ అటవీ ప్రాంతంలో చిత్తపులు ఎక్కువగా